హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిన్న ఫంక్షన్ నుండి బయటికి వెళ్ళామన్నాం కదా, అక్కడ మాకు లేట్ అయిందనమాట. సో అక్కడ దగ్గరలోనే ఉన్న మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. కానీ మనం వెళ్ళిన ప్రతిసారి మన బ్యాగ్లో అయితే టూత్ బ్రష్ అయితే వేసుకోం కదా. సో అందుకని మనకు టూత్ బ్రష్ కంటే కూడా ఎక్కువ వాల్యూ ఇచ్చే వేప చెట్టు అయితే అక్కడ కనిపించింది. అందుకే వెంటనే మనం ఇంటి పైకి ఎక్కేసి మరి నేను వేప పుల్ల తెంచుకున్నాను అనమాట. సో మనకు ఎప్పుడు ఇలాంటి విలువైనవి దొరకవన్నమాట. అంటే వేప పుల్లతో ఎప్పుడు మనము బ్రష్ చేయము, కానీ ఇలా మనకు వీలైనప్పుడైనా కూడా వేసుకోవాలి. ఎందుకంటే వేప పుల్లతో బ్రష్ చేయడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. సో అందుకని వీలైనప్పుడు ఇలా వేప పుల్లతో బ్రష్ చేయండి. మనం ఇలా బ్రష్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, ఈ వేప పుల్లని నమిలినప్పుడు వచ్చే రసం అనేది మన లాలాజలంతో కలిసిపోయి మన నోటిని శుభ్రపరుస్తుంది అనమాట. అందులో ఉన్న జెమ్స్ ఏమైనా ఉంటే వాటి రసంతో ఆ జెమ్స్ అన్నీ కూడా చనిపోతాయి. సో ఇవన్నీ నేను చెప్పగానే మా విజ్జు కూడా నేను కూడా వేప పుల్లతో బ్రష్ చేస్తాను అని చెప్పేసి నాతో పాటు తను కూడా తెంచుకున్నాడు అనమాట. సో అతను కూడా బ్రష్ చేయడానికి తీసుకున్నాడు పుల్లనైతే. సో మేమైతే మీరు కూడా ట్రై చేయండి, ఎప్పుడు కాకపోయినా వీలైనప్పుడు మాత్రం మిస్ అవ్వద్దు. వేప పుల్లతో బ్రష్ చేస్తే మాత్రం చాలా మంచి ఉపయోగాలు అయితే ఉంటాయి మనకైతే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.